అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలం కేజేఆర్పురం గ్రామంలో శ్రీ శ్రీ సంతోషి మాత ఆలయం నిత్య అన్నదానం పథకం 3 అంతస్తుల భవనాన్ని కాళ్ళ అమ్మ తల్లి నాయుడు మరియు సంతోషి మాత భక్తుల సహకారంతో నిర్మించడం జరిగింది. ఈ అన్నదాన సత్రం భక్తుల చేతుల మీదుగా ప్రారంభించారు. మాజీ డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు, మాజీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ, టీడీపీ నాయకులు పైలా ప్రసాద్, అనకాపల్లి ఏపీ రమేష్ సోదరుడు కేవి రమణ, డాక్టర్ వేగి సూర్యనారాయణ, ఆర్వీఎన్ఎల్ చీఫ్ ఇంజనీర్ వేగు రామనాయుడు, జెడ్పీటీసీ దొండ రాంబాబు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 5,000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంతోషి మాత ఆలయ చైర్మన్ కాళ్ళ అమ్మ తల్లి నాయుడు మాట్లాడుతూ, కేజీపురం గ్రామం నడిబొడ్డున శ్రీ సంతోషి మాత ఆలయం ఉన్నది. నిత్య అన్నదానం జరుగుతున్నది. ఈ అన్నదానం కావలసిన సత్రం లేకపోవడంతో మారుముఖం కొండమ్మ అనే దాత సుమారు 3 సెంట్లు నిత్య అన్నదానం క్రింద స్థలం దానం చేశారు. ప్రతిరోజు ఈ అన్నదానంలో సుమారు రోజు 120 మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు. భక్తులు ప్రసాదం కొరకు ఇంకా ఎవరు వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆలయ చైర్మన్ కాళ్ళ అమ్మ తల్లి నాయుడు అన్నారు. శ్రీ మోదుమాంబ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆటో రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఉదయాన్నే ప్రారంభించిన అనంతరం విఘ్నేశ్వర మరియు నవగ్రహ హోమం జరిపించారు. జగన్మాత శ్రీ 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 సంతోష్ మాత అన్నదాన సత్తరు ఈరోజు ఈ ప్రారంభోత్సవ సందర్భంగా సంతోష్ మాత ట్రస్టీగా చైర్మన్గా ఉన్నటువంటి అంతల్ నాయుడు సారథ్యంలో ఎంతోమంది దాతృత్వంతో సహకారాన్ని అందించి ఎక్కడ విశాఖ జిల్లాలో అన్న సమారాధన కోసం అన్నదాన సత్తరు అనేది వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కడ కూడా నిర్మాణాలు జరగలేదు. అలాంటిది మా గ్రామంలో, నా గ్రామంలో ముఖ్యంగా మా కస్బాజానాపురం నడిబొడ్డున మెయిన్ జంక్షన్లో రోడ్డు పక్కన విలువైనటువంటి స్థలాన్ని దాతగా ఇచ్చినటువంటి స్వర్గీయ మారుముఖం కొండమ్మ నిజంగా భగవంతుడు ఆవిడ ఆత్మశాంతి చేకూరే విధంగా వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు ఆవిడ ఇచ్చినటువంటి స్థలం దానికి ముందు నడిపించినటువంటి నాయన్ని ప్రశంసించాలి ఈ సందర్భంగా. ఎందుకంటే ఎంతో దాతృత్వం ఉండాలి, ఎంతో కాలాన్ని ఆధ్యాత్మిక భావజాలాన్ని పెంపొందించడం కోసం ఆ అంకిత భావం ఉంటేనే కానీ ఎలాంటి సాధ్యపడదు. అలాంటిది సుమారు 2 ఫ్లోర్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్స్ కలిపి 3 అంతస్తులు అన్నదానం కోసమే ఈరోజు నిర్మాణం చేయడం నిజంగా చాలా 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 అభినందించదగ్గ విషయం. అయితే ఈ సప్తాహానికి సహకరించినటువంటి దాతలు ఎవరున్నా సరే ఆ శ్రీ 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 సంతోష్ మాత తాలూకా కరుణా కటాక్ష వీక్షణ వాళ్ళందరిపై వీక్షింపజేసి వాళ్ళ ఆయుష్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ఐశ్వర్యాన్ని పెంపొందించే విధంగా జగన్మాత ప్రసాదించాలని మీడియాముఖంగా అర్థిస్తూ ప్రార్థిస్తూ ఈ దాతలందరూ కూడా మరొకసారి మీ కస్బాజానాపురం తరఫున అలాగే ఈ ప్రాంతం తరఫు నుంచి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ నమస్కారం. సంతోష్ మాత అన్నసంతర బిల్డింగ్కి స్వచ్ఛందంగా దాతలు సహాయ సహకారంతో ఈ యొక్క భవన నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. దాతలందరూ కూడా అందరూ కలిపి నన్ను నిలబెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిలబెట్టేట్టుగా చేసి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సంతోష్ మాత తాలూకా